Hello viewers, good morning. This is Ashok Kumar. Welcome to Viswam Coaching Institute Hindupur. ఈరోజు ఈ వీడియోలో మనం 2025 ఇయర్లో వచ్చిన మోడల్ పేపర్స్లో ఫస్ట్ మోడల్ పేపర్కి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లెట్ us ఎంటర్ ఇన్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ ఏం చెప్పారంటే, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 15 centimeters, 10 centimeters అండ్ 3.5 centimeters. ఎస్, వాళ్ళు ఒక క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు. సో డైమెన్షన్స్ అంటే ఏమి? క్యూబాయిడ్లో ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయంటే మెయిన్లీ 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఆ 3 డైమెన్షన్స్ 15 centimeters అనేది లెంత్, 10 centimeters బ్రెడ్త్, 3.5 వచ్చేసి హైట్. సో ఈ 3 డైమెన్షన్స్, ఈ మెజర్మెంట్స్ని ఆర్ మ్యాగ్నిట్యూడ్స్ని తీసుకొని మనం టోటల్ సర్ఫేస్ ఏరియాపై క్యూబాయిడ్ కనుక్కోవాలి. ఒక క్యూబాయిడ్ అంటే ఒక దీర్ఘఘనం. ఫస్ట్ మనం ఇచ్చిన మ్యాగ్నిట్యూడ్స్ రాసుకున్నాం. గివెన్ డైమెన్షన్స్ 15 centimeters, 10 centimeters and 3.5 centimeters. సో ఇక్కడ లెంత్, సో L is equals to, L means length 15 centimeters, breadth వెడల్పు, breadth 10 centimeters and height ఎత్తు, so that is height means 3.5 centimeters. ఈ మెజర్మెంట్స్తో మనం సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ కనుక్కోవాలి. నౌ ది సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యము, ఒక దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యము, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. సో వీ హ్యావ్ ఫార్ములా. ఈ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్కి ఫార్ములా 2 into LB plus BH plus HL. దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇక్కడ LB, BH, HL మనకి L అంటే లెంత్, బ్రెడ్త్, H అంటే హైట్. సో పైన మ్యాగ్నిట్యూడ్స్ ఉన్నాయి. వాటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి క్యాల్కులేషన్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ వస్తుంది. సో ఇక్కడ LB అంటే L ఇంటూ B అనమాట, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఈజ్ 15 centimeters ఇంటూ బ్రెడ్త్ 10 ప్లస్ B అంటే బ్రెడ్త్ 10, హైట్ అంటే 3.5 centimeters ప్లస్ H హైట్ పాయింట్ ఇంటూ L 15. సో దిస్ ఈజ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మధ్యలో ఉండేవన్నీ కూడా సింప్లిఫై చేసుకోవాలి. అంటే 15 into 10 మల్టిప్లై చేస్తే 15 10s are 150 ప్లస్ 10 into 3.5. 10 into 3.5 అంటే ఈజీగా 35 రాసేసేది. 35 ఈ 0 ఒకటి యాడ్ చేసేది. సో డిజిట్స్ 1 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 1 డిజిట్ తీసుకుంటే 35 వస్తుంది. 10 into 3.5 అంటే 35 ప్లస్ ఇక్కడ కూడా అంతే 15, 10 లేదు కాబట్టి మల్టిప్లై చేయాల్సింది. సో 3.5 into 15. 15 5s are 75, 7 5, 15 3s are 45, 45 plus 7 52. ఎస్, పాయింట్ 1 డిజిట్ తర్వాత కదా ఇక్కడ నుంచి 1 డిజిట్ 52.5 వస్తుంది. 52.5. ఎస్, ఇప్పుడు ఏం చేయాలంటే 2 into ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 150, 35, 52.5 యాడ్ చేసుకోవాలంటే ఇది రఫ్ తీసుకుంటే 150 మీన్స్ 0.0 అని పెట్టుకోవాలి. 35.0, 35 పాయింట్ కింద పాయింటే కరెక్ట్గా పెట్టుకోవాలి ఎప్పుడైనా యాడ్ చేసేటప్పుడు కానీ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కానీ. నెక్స్ట్ 52.5. ఎస్, ఈ 3 యాడ్ చేస్తే 5 + 0 + 0 5, 2 + 5 7, 5 + 3 8, 8 + 5 13, 3 and 1 here. So 1 + 1 2, 237.5 వచ్చింది.
237.5. నౌ 2 ఈ బ్రాకెట్ అంటే అర్థం ఏంటి, ఇంటూ 2 ఇంటూ మల్టిప్లై చేయాలి దీన్ని. ఇది కూడా పక్కన రబ్ చేయొచ్చు, రబ్ చేసి ఆన్సర్ పెట్టు. 237.5 ఇంటూ 2తో మల్టిప్లై. 2 5s are 10, 0 1. 2 7s are 14 plus 1 15 1. 2 3s are 6 plus 1 7. 2 2s are 4. సో పాయింట్ వచ్చేసి ఇక్కడ 1 డిజిటే కాబట్టి లాస్ట్ నుంచి, సో 1 డిజిట్ తర్వాత అంటే 475 వచ్చింది. 475 అనేది ఏరియా కాబట్టి మనం క్యూబిక్ స్క్వేర్ సెంటీమీటర్స్లో పెట్టాలా. సో ఇది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ 475 స్క్వేర్ సెంటీమీటర్స్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్ అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఆన్సర్. ఇది ఏరియాస్ అండ్ ఏరియాస్కి సంబంధించిన చాప్టర్లో నుంచి వచ్చిన 2 మార్క్స్ ప్రాబ్లం. వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక ఫార్ములా డిపెండ్ అయి ఉన్న ప్రాబ్లం అన్నమాట. ఫార్ములా కంపల్సరీ రావాలి. ఫార్ములా ఉంటే సొల్యూషన్ పక్కా. ప్రాబ్లం నంబర్ 14. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum and product of zeros are -1/4 and 1/4 respectively. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనం అది ప్రిపేర్ చేయాలి. ఎలా అంటే వాటి యొక్క సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు. సమ్ ఫస్ట్ ఇచ్చిన డీటెయిల్స్ రాసుకోవచ్చు. గివెన్ సమ్ ఆఫ్ జీరోస్, గివెన్ సమ్ ఆఫ్ జీరోస్ ఎంత ఇచ్చారంటే సమ్ ఆఫ్ జీరోస్ని మనం ఆల్ఫా ప్లస్ బీటా అని అనుకుంటాం. ఇక్కడే రాసేసుకోవచ్చు. -1/4 అది సమ్. అయితే ప్రోడక్ట్ లబ్ధము, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా అది +1/4. ఈ 2 ఇచ్చినప్పుడు మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్గా ఏమొస్తుందంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఫార్మేషన్ అనమాట జనరల్గా. సో ఇందులో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా గివెన్ -1/4 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇచ్చింది 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు x² మైనస్ ఈ మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4 ఇంటూ ఎక్స్ అంటే 1/4x వస్తుంది. ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం చేయాల్సిన ఇది ఏమంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి అన్నిటికీ ఇక్కడ కూడా ఈ కింద ఉన్న డినామినేటర్స్ని రిమూవ్ చేయాలి. అంటే ఎల్సిఎం చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ 1 అనుకొని మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 4కి 1కి ఎల్సిఎం 4 వస్తుంది. 4ని x²తో మల్టిప్లై చేస్తే 4 × x² 4x² ప్లస్ 1/4ని 4తో మల్టిప్లై చేస్తే ఇట్లా 1/4 × 4 4 క్యాన్సిల్ 1. సో 1 అంటే x అంటే ప్లస్ ఇక్కడ కూడా అంతే 1/4 4 క్యాన్సిల్ చేస్తే 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనకు కావలసిన ఇక్కడ 0 ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే 4x² ప్లస్ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ దీన్ని బై 4 అంటే ఇక్కడ 4 అనేది డివైడ్ చేస్తామండి, భాగిస్తామండి. ఈజ్ ఈక్వల్ అవతలకి ఈ 4ను పంపించేసి అక్కడ 0 ఉంది పోయి మల్టిప్లై చేస్తుంది 4. అప్పుడు ఏమవుతుందంటే 4x² ప్లస్ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. 4 ఈజ్ 0. సో 4x² ప్లస్ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకు కావలసిన రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. కింద రిక్వైర్డ్ అంటే కావలసిన క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ 4x² ప్లస్ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ అన్నీ కూడా మ్యాథమెటిక్స్లో ఒక నీట్గా అంటే ఈ ఆర్డర్లో స్టెప్స్ రాసుకొని పోతే ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది మ్యాథమెటిక్స్లో. ఈ షార్ట్ కట్ మెథడ్స్ ఈ జనరల్గా 10th క్లాస్లో ఉండే పబ్లిక్ ఎగ్జామ్స్లో షార్ట్ కట్ మెథడ్స్ పనికిరావు.
అది ఇన్ డీటెయిల్డ్గా మనము స్టెప్స్ అన్ని ఇట్లా చేసుకొని పోతేనే మనకు మార్క్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ 10th class. Problem number 15. X minus 1 whole square is equal to 2 into x minus 3. Check whether quadratic equation is or not. అంటే దీన్ని చెక్ చేయాలన్నమాట. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా చూడాలంటే ఇది సింప్లిఫికేషన్ చేయాలి. సో ఇచ్చినది తీసుకుందాం ఫస్ట్ మనం. గివెన్ దట్ x minus 1 whole square is equal to 2 into x minus 3 ఇచ్చింది. ఇందులో ఇది తీసుకున్నాం. x minus whole square is equal to 2 into x minus 3. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఏదో ఒక ఫార్ములా కనిపిస్తోంది, అది చూడాలి. x minus 1 whole square అనేది a minus b whole square ఫార్ములా కనిపిస్తోంది. a minus b whole square అంటే a square minus 2ab plus b square అని ఫార్ములా. ఈ ఫార్ములా దీని ప్రకారం మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. దీన్ని ఎక్స్ ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ ఏ అంటే ఎక్స్ ఇంటూ బి అంటే 1 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అయితే ఈజ్ ఈక్వల్ టాపక్ది 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 1, 2 1s ఆర్ 2 ఎక్స్ ఎక్స్ 2x ప్లస్ ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 ఈజ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇది మల్టిప్లై చేయాలి ఇప్పుడు 2తో. 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 3s ఆర్ 6. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ టర్మ్స్ అన్ని ఈ పక్కకి లెఫ్ట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఈ వైపుకి మార్చాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఇది ప్లస్ 1 అవి ఈ పక్కకి వచ్చేస్తే ఈ ప్లస్ 2x ఇటులో వస్తే మైనస్ 2x మైనస్ 6 ఇటులో వస్తే ప్లస్ 6 అన్ని అక్కడ అన్ని ఏమి ఉండదు, 0 ఉంటుందంటే అక్కడ అన్నీ వచ్చేసి. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇది మైనస్ 2x మైనస్ 2x 2x's ఉన్నాయి ఇక్కడ. సో రెండు ఒకే సింబల్సే కాబట్టి యాడ్ చేయాలి. మైనస్ మైనస్ 2 ప్లస్ 2 4x. ఇప్పుడు నంబర్స్ 1 ప్లస్ 6 7 ఈజ్ ఈక్వల్స్ టు 0. 7 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇది ఏ ఫార్ములో కనిపిస్తా ఉందంటే మనకి దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫార్ములో కనిపిస్తా ఉంది. ఇది ఏఎక్స్ స్క్వేర్ అంటే 1 ఉంటుంది ఆల్వేస్. ఇది బిఎక్స్ ప్లస్ 7 ఫార్ములో కనిపిస్తా ఉంది అది. సో కాబట్టి మనకు ఇచ్చినది ఏం వాళ్ళు అడిగినది చెక్ వెదర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎస్. సో ద గివెన్ ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తున్నాం అనమాట, ఈ ఫార్ములా కనిపిస్తోంది కాబట్టి. సో దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ ప్రాబ్లం 16. రైట్ ఏ క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్. అంటే ఏ ఫుల్ ఫార్మ్ యాంగిల్ అని. అంటే ఈ ట్రయాంగిల్స్లో యాంగిల్స్ 3 యాంగిల్స్ గురించే ఉంటుంది అనమాట. యాంగిల్ దాన్ని ఏ క్రైటీరియా ఆఫ్ సిమిలారిటీ అంటే సర్వసమాన కోణాలు అనే దాని మీద చూస్తాం. ఇఫ్ ఇన్ ఏ 2 ట్రయాంగిల్స్, ఇప్పుడు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఒకటి ఏబిసి అనేది ఒకటి, ఇంకోటి డిఈఎఫ్ అనేది ఇంకో ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ లో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇప్పుడు యాంగిల్ ఏ ఉంది దీంట్లో పైన యాంగిల్ ఏ, దీనికి కరెస్పాండింగ్ అంటే అట్లాంటిదే ఇక్కడ కూడా. సో యాంగిల్ డి అనమాట. సో ఏకి యాంగిల్ డి ఈక్వల్ అనమాట. ఇదో కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ డికి ఈక్వల్. అలాగే యాంగిల్ బికి యాంగిల్ ఈ ఈక్వల్ అనమాట. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ. అలాగే యాంగిల్ సికి యాంగిల్ ఎఫ్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే వీటి యొక్క కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని అన్నారు. దెన్ దేర్ కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ రేషియో. వాటి యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటాయన్నమాట. అంటే రేషియోగా రాసుకోవాలి. ఇప్పుడు ఏబి అనేది ఒక సైడ్, దీంట్లో కరెస్పాండింగ్ సైడ్ అది డిఈ అనేది పెద్దది. సో ఏబికి డిఈకి మధ్య ఒక రేషియో అంటే ఏబి బై
ఏబి బై డిఈ, ఇది రేషియో అంటే, లేదా ఏబి ఈస్ టు డిఈ కూడా రాసుకోవచ్చు. ఇది ఒక కరెస్పాండింగ్. తర్వాత ఏసీ బై డిఎఫ్, ఏసీకి ఇది ఏసీ, దీనికి డిఎఫ్ అనేది రేషియో సేమ్ రేషియోలో ఉంటుందన్నమాట. అలాగే బీసీకి ఈఎఫ్ అనేది సేమ్ రేషియోలో ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చెప్పింది అదే అనమాట. సో అలాంటప్పుడు సేమ్ రేషియోలో ఉన్నట్లయితే హెన్స్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అలా సేమ్ రేషియోలో ఉన్నట్లయితే ఇక్కడ సైడ్స్, దాని యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ ఇంకో ట్రయాంగిల్లో రెండు సేమ్ రేషియోలో దీన్ని కనిపించినట్లయితే ఆ ట్రయాంగిల్స్ రెండు సిమిలర్ అని అంటారన్నమాట. సిమిలర్ అంటే సర్వ సమానాలు అని, అంటే ఒక ట్రయాంగిల్ కి ఇంకొక ట్రయాంగిల్ రెండు సమానము అని, సర్వ సమాన త్రిభుజాలు అని అంటారనమాట. కాబట్టి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్, ఇది ఏబిసి, ఇది డిఈఎఫ్, ఈ రెండు ట్రయాంగిల్స్ లో మనం చూసినట్లయితే అన్ని యాంగిల్ ఏకి యాంగిల్ డి ఈక్వల్, యాంగిల్ బికి యాంగిల్ ఈ ఈక్వల్, తర్వాత యాంగిల్ సికి ఇది ఉండే యాంగిల్ సికి యాంగిల్ ఎఫ్ అనేది ఈక్వల్ అనమాట. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయన్నమాట. అంటే ఏబికి కరెస్పాండింగ్ సైడ్ డిఎఫ్ డిఈ, సో అది ఏబి బై డిఈ, దీనికి ఈక్వల్ అయ్యేది ఇంకోటి ఏసీకి కరెస్పాండింగ్ సైడ్ డిఎఫ్, సో అది ఏసీ బై డిఎఫ్, అది ఈజ్ ఈక్వల్ టు కింద బీసీకి కరెస్పాండింగ్ ఈఎఫ్, ఈ రెండు ఈక్వల్ అనమాట. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ ని, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్, ఈ టూ ట్రయాంగిల్స్ ని మనము కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు అనమాట. సో దీన్ని ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్, అంటే ఏబిసి ట్రయాంగిల్ అనేది డిఈఎఫ్ ట్రయాంగిల్ కి కాంగ్రుయెంట్ గా ఉంది, అంటే సర్వ సమానంగా ఉంది అని ప్రూవ్ చేయడం. సో ఇలాంటి డెఫినిషన్స్ కూడా రావడం జరుగుతుంది. సో వీటిని ఖచ్చితంగా కాన్సెప్ట్తో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాబ్లం నంబర్ 17. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ద వెర్టైసెస్ ఆఫ్ ట్రయాంగిల్ tan 45 degrees, cot 90 degrees, sin 0 degrees, tan 45 degrees, sin 0 degrees, cos 90 degrees. ఇవి ఇచ్చారు. సెంట్రాయిడ్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. సో ఇచ్చిన కోఆర్డినేట్స్ మనం రాసుకున్నాం. ది కోఆర్డినేట్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ద వెర్టైసెస్ ఏవంటే ఇవే tan 45 degrees, cot 90 degrees, sin 0 degrees, tan 45 degrees, ఒకటి sin 0 degrees, cos 90 degrees. ఇవి ఇచ్చినటువంటి కోఆర్డినేట్స్ ఇచ్చారు, ఈ వేలో ఇచ్చినారు. ఇప్పుడు యూజింగ్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఉపయోగించి వీటిని రేషియోస్ మార్చాలి. అప్పుడు ఏమవుతుందంటే tan 45 degrees వాల్యూ 1, cot 90 degrees 0, sin 0 degrees 0, ఇక tan వచ్చేసింది, sin వచ్చింది, cos 90 degrees 0. ఈ రేషియోస్ అన్ని నౌ ది వెర్టైసెస్ ఆర్ ఎలా వస్తాయంటే ఇక్కడ tan 45 cot 90, sin 0 degrees tan 45, sin 0 cos 90. వీటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. tan 45కి ఏముంది అంటే 1, cot 90కి 0, 1, 0, నెక్స్ట్ sin 0 0, tan 45 1, ఇక sin 0 0, cos 90 0. సో ఇవి ఈ వెర్టైసెస్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ది సెంట్రాయిడ్ ఆఫ్ ద వెర్టైసెస్ ఆఫ్ ట్రయాంగిల్
ఫార్ములా వచ్చేసి x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 ఇది ఫార్ములా. సో ఇందులో ఇది x1 y1 x2 y2 x3 y3 ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1, 0 x1 y1 0, 1 x2 y2 0, 0 x3 y3 ఈ వాల్యూస్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x1 అంటే 1 ప్లస్ x2 ఈజ్ 0 x3 ఈజ్ 0 బై 3 y1 ఈజ్ 0 ప్లస్ y2 ఈజ్ 1 ప్లస్ y3 ఈజ్ 0 బై 3. ఎస్, ఇప్పుడు 1 ప్లస్ 0 1 బై 3 1 ఇక్కడ కూడా 1 ప్లస్ 0 1 బై 3 అంతే. సో దేర్ ఫోర్ సెంట్రాయిడ్ కనుక్కోమండి కోఆర్డినేట్స్ ఆఫ్ సెంట్రాయిడ్ అండ్ coordinates of centroid is 1 by 3 comma 1 by 3. Yes, this is the problem. ఇది ఈ డేటా బేస్ మీద ఉందంటే ఈ ప్రాబ్లము మామూలుగా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని వచ్చి ఉంటే ఈజీగా ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసే అవకాశం. 18th ప్రాబ్లం, express the ratio of secant A tan A in terms of sin A. sin A terms లో secant A tan A లను sin A terms లో చెప్పాలంట. సో ఇప్పుడు మనం తీసుకుందాం, ఫస్ట్ secant A తీసుకుందాం. secant A ఇది ఫస్ట్ రావాలంటే ఫార్ములా 1 by cos A secant A ఫార్ములా. అలాగే tan A తీసుకుందాం. tan A రావాలంటే sin A బై కాస్ ఏ ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు దాంట్లో తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే రేషియో అన్నారు వాళ్ళు. సో రేషియో అంటే ఏమి, సీకెంట్ ఏ బై ట్యాన్ ఏ ఇది రేషియో అనమాట. రేషియో ఆఫ్ సీకెంట్ ఏ అండ్ ట్యాన్ ఏ ఇది రేషియో. సీకెంట్ ఏ బై ట్యాన్ ఏ రేషియో అంటే 1 బై కాస్ ఏ బై tan A sin A బై cos A. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది బై ఒక ఫ్రాక్షన్ బై ఇంకో ఫ్రాక్షన్, అంటే ఒక ఫ్రాక్షన్ మీద కింద ఇంకో ఫ్రాక్షన్ వస్తే పైన ఉండే ఫ్రాక్షన్ అట్లే ఉంటుంది. 1 బై cos A ఇంటూ అయిపోయి ఇది రెసిప్రోకల్ అంటే రివర్స్ అవుతుంది అనమాట. అంటే sin A బై cos A అని మనం cos A బై sin A గా రాసుకోవాలి. cos A బై sin A రాసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే క్యాన్సిలేషన్ ఏమన్నా అవుతుందంటే cos A క్యాన్సిల్ అవుతుంది. cos A క్యాన్సిల్, ఇది cos A క్యాన్సిల్ అయిపోగా 1 is 1 బై కింద sin ఇంటూ A sin A. సో మనం ఈ సీకెంట్ ఏ అండ్ ట్యాన్ ఏలను ఇన్ టర్మ్స్ ఆఫ్ sin ఏలలో చూపిస్తే 1 బై sin A. దిస్ ఈజ్ ఆన్సర్. ప్రాబ్లం నంబర్ 19, డ్రా ద డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. ఈ కింది ఇచ్చిన సిచ్యువేషన్కి ఒక డయాగ్రామ్ని గీయాలంట. అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. అంటే ఒక టవర్ ఉంది, సెల్ టవర్ ఏదో ఒక టవర్ ఉంది ఎత్తుగా. ఆ టవర్ యొక్క టాప్ని అంటే పై భాగాన్ని కింద గ్రౌండ్లో నుంచి భూమి మీద నుంచి ఇలా పైకి చూస్తున్నారన్నమాట. చూస్తే విచ్ ఈజ్ 30 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ టవర్. అది ఎంత దూరం ఉందంటే 30 degrees 30 meters యొక్క ఇది ఉందన్నమాట. దాన్ని డయాగ్రమికల్గా చూపిస్తే ఫస్ట్ ఇది టవర్ యొక్క హైట్ ఆఫ్ ద టవర్. ఈ టవర్ యొక్క టాప్ అంటే ఇది పైన. ఇక్కడ మనం 30 degrees యాంగిల్లో చూస్తున్నాం అనమాట. 30 degrees యాంగిల్ వీటి నుంచి 30 degrees యాంగిల్ 30 degrees. ఇది 30 degrees యాంగిల్లో చూస్తున్నాం. కింద నుంచి 30 degrees యాంగిల్లో చూస్తున్నాము. ఇప్పుడు అది ఎంత పొడవు, 30 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. 30 meters ఫుట్ నుంచి ఎంత దూరంలో చూస్తాను అంటే 30 meters ఇటు నుంచి. సో ఇది ఏబిసి అనుకుంటే
మనకు ఏబిసి ఒక రైట్ ట్రయాంగిల్ అయితే 90 degrees ఉంది కాబట్టి రైట్ ట్రయాంగిల్ అయితే ఏబి థీటాకి ఆపోజిట్గా ఉండేది ఏసీ, థీటాకి ఆనుకొని ఉండేది 30 degreesకి బీసీ. అంటే ఇప్పుడు tan 30 degreesలో మనం తీసుకున్నట్లయితే వాల్యూ మనకు tan 30 degreesలో ఏమొస్తుందంటే tan 30 degrees is equals to sin 30 by cos 30. ఇది sin 30 ఎంత 1 cos 30 √3/2. ఎస్, ఇప్పుడు ఇది రివర్స్ అయిపోతే 2/√3 అవుతుంది. 2/√3. ఇది tan 30 degrees యొక్క వాల్యూ వస్తుంది మనకు 2/√3. Problem 20. Calculate the length of tangent from a point 12 centimeters away from the center of a circle of radius 5 centimeters. అంటే ఇక్కడ ఇది సర్కిల్, ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఓ ఉంది. ఓ నుంచి రేడియస్ ఎంత అంటే సర్కిల్కి ఓ నుంచి పీకి, ఓపీకి 5 centimeters రేడియస్ ఉంది. తర్వాత అవే ఎంత దూరం నుంచి అంటే ట్యాంజెంట్ 12 centimeters అంటే ఇగో ఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ అదే ఏదైతే ట్యాంజెంట్ స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచి ఆ యొక్క డిస్టెన్స్ 12 centimeters ఇచ్చారు. అయితే పీక్యూ అంటే ఆ ట్యాంజెంట్ యొక్క లెంత్, ఇది ట్యాంజెంట్ యొక్క లెంత్, పీక్యూ అనేది ట్యాంజెంట్ అనమాట. దీని యొక్క లెంత్ కనుక్కోమని చెప్పారు. అంటే ఇక్కడ మనకు గివెన్ ఇచ్చింది రాద్దాం ఫస్ట్. గివెన్ ఓపీ, గివెన్ రేడియస్ అంటే ఓపీ రేడియస్, గివెన్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ ఎంత ఇచ్చారు, ఓపీ 5 centimeters. తర్వాత ఓక్యూ అనేది లెంత్, ఓక్యూ ఎంత ఇచ్చారు 12 centimeters ఇచ్చారు. ఇప్పుడు పీక్యూ అనేది ఈజ్ ద ట్యాంజెంట్, ఇదే ట్యాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్. ఒక సర్కిల్కి పీక్యూ అనేది ట్యాంజెంట్. ఇందులో యాంగిల్ ఓపీక్యూ ఇది ఎంత ఉందంటే 90 degrees ఉంది, 90 degrees. సో యాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఈ సమాచారంతో మనం పైథాగరస్ థీరంని అప్లై చేయాలి. ఇన్ ట్రయాంగిల్, ఇన్ రైట్ ట్రయాంగిల్ అనమాట. అది రైట్ ట్రయాంగిల్ అంటే ఓపీక్యూ రైట్ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఓపీక్యూ బై పైథాగరస్ థీరం ప్రకారం ఏం చెప్తుందంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని పైథాగరస్ థీరం. ఏసీ స్క్వేర్ అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా ప్రకారం ఏసీ అంటే హైపోటెన్యూస్ ఓక్యూ అనమాట. అంటే ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి అంటే ఓపీ స్క్వేరు ప్లస్ బీసీ అంటే పీక్యూ స్క్వేర్. ఇది ఇప్పుడు మనకు కావాల్సింది పీక్యూ కాబట్టి పీక్యూకి లెఫ్ట్ తెచ్చుకుంటే పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇది ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది. అంటే ఓక్యూలో నుంచే ఈ ఓకి సబ్ట్రాక్ట్ చేయాలి. సో అదే అనమాట. ఇప్పుడు ఓక్యూ ఎంత, ఓక్యూ వాల్యూ ఈజ్ 12 అంటే 12 స్క్వేర్ మైనస్ ఓపీ 5 స్క్వేర్. ఇప్పుడు 12 స్క్వేర్ అంటే 12 + 124, 5 స్క్వేర్ అంటే 5 + 25. ఇప్పుడు 144లో 25 సబ్ట్రాక్ట్ చేస్తే బారోయింగ్ 14 - 5 ఈజ్ 9. ఇక్కడ 13లో 2 తీస్తే 11. సో పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 119. నెక్స్ట్ పీక్యూ రావాలి. ఇప్పుడు పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ స్క్వేరింగ్ చేస్తాం కాబట్టి ఈజ్ ఈక్వల్ అవతలకి ట్రాన్స్ఫర్ చేస్తే రూట్ అయిపోతుంది. అంటే √119 centimeters. ఏంటిది అంటే దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ట్యాంజెంట్, ట్యాంజెంట్ యొక్క పొడవు ఈజ్ √119 centimeters. ఎస్, ఇది 2 marks ప్రాబ్లం. ఎస్, ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిన పేపర్ 1కు సంబంధించి 2025లో 2 marks అన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇన్ ద ఈజీ వే.
సో ఈ వీడియోలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. 10th క్లాస్ వాళ్ళు కానీ ఎనీబడి ఎడ్యుకేషన్ మీద మ్యాథమెటిక్స్ కావాలి, మాకు నేర్చుకోవాలి అనే కుతూహలం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి మీరు వీడియోస్ పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొద్దిగా చూసి ఆపేస్తే పూర్తిగా దాంట్లో ఆన్సర్ వచ్చేదాకా చూడకపోవడం వల్ల అర్థం కావడం లేదనమాట. అందుకని మీరు పూర్తి వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత మీకు లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.